ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్మాలోని స్వయం సహాయక సంఘాల జీవనోపాధి కార్యకలాపాలను బలపరిచే ఉద్దేశంతో పలు కొత్త కార్యక్రమాలు, సేవలు, ప్రచురణలను ఆవిష్కరించారు. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్మాకు చెందిన వాట్సాప్ సర్వీస్ను ప్రారంభించారు. మనమిత్ర యాప్ ద్వారా 9 రకాల మెప్మా సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చారు. 9 సర్వీసుల్లో ఎప్పటికప్పుడు వివరాలను తెలుసుకునేలా సౌలభ్యం కల్పించారు. మెప్మాలోని సమస్యల పరిష్కారానికి వాట్సాప్ సర్వీసెస్ ఉపయోగపడుతున్నాయి. అంతేకాకుండా మహిళా సంఘాలకు సంబంధించిన పొదుపులు, అప్పులపై సిబిఓ రిపోర్టు సైతం ఇకపై ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండనుంది. మెప్మా డిపార్ట్మెంట్ లాంచ్ చేయడం జరిగింది. అందులో మొదటిది వాట్సాప్ సర్వీసెస్ అండి. ఎస్హెచ్జి సభ్యురాలకి సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, వాళ్ళ చేతిలో ఈజీగా ఉండటం అనేది ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో మనకి ఇందులో ఉన్న ఇష్యూస్ అనేది తగ్గుతాయి. ఇప్పుడు మనం చాలాసార్లు మీడియాలో చూస్తుంది ఏంటంటే, లోన్ తీసుకున్నారు, రిసోర్స్ పర్సన్ గ్రూప్ పేరు మీద తీసుకున్నారు, గ్రూప్లో సభ్యులకి తెలియదని, అలాగే గ్రూప్ లీడర్ తీసుకున్నారు, గ్రూప్లో సభ్యురాలకి లోన్ ఎంత తీసుకున్నారో తెలియదని, ఇలాగా ఎవరి మీద ఎంత లోన్ ఉంది, ఎంత పొదుపు ఉందనేది సమాచారం అనేది ఇప్పటి వరకు ఓపెన్గా లేదు. సో ఇప్పుడు ఈరోజు ఒక 9 వాట్సాప్ సర్వీసెస్ని మనం లాంచ్ చేసాం. ప్రతి మహిళ కూడా వాళ్ళ గ్రూప్కి సంబంధించిన కంప్లీట్ సమాచారాన్ని వాట్సాప్లో హాయ్ పెడతాం ద్వారా మనమిత్ర యాప్లో వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో 9 సర్వీసెస్లో వాళ్ళ ఎస్హెచ్జి వివరాలు తెలుసుకోవచ్చు, వాళ్ళ లీడర్స్ వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ప్రతి ఎస్హెచ్జి ఒక ఎస్ఎల్ఎఫ్తో అనుసంధానమై ఉంటుంది. సో సమ్ లెవెల్ ఫెడరేషన్ నుంచి కూడా లోన్స్ తీసుకుంటారు. సో ఎస్ఎల్ఎఫ్ వివరాలు తెలుసుకోవచ్చు, టిఎల్ఎఫ్ వివరాలు, జెడ్యుఎస్ వివరాలు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళ సేవింగ్స్ ఎంత ఉన్నాయి, వాళ్ళ లోన్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ప్రప్రథమంగా సిబిఓ ఆడిట్ రిపోర్ట్ అనేది ఫ్రీ డౌన్లోడ్ పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం మహిళా సంఘాల యొక్క పొదుపులు అలాగే దాని యొక్క అప్పుల్ని ఆడిట్ చేసి ఒక ఆడిట్ రిపోర్ట్ చేస్తారు. ఈసారి ఫస్ట్ టైం మనం డిజిటల్గా ఆడిట్ రిపోర్ట్ చేయడం ద్వారా ఆడిట్ రిపోర్ట్ని వెబ్సైట్కి అనుసంధానం చేసాం. కాబట్టి ఎవరైనా హాయ్ పెట్టి వాళ్ళ ఆడిట్ రిపోర్ట్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే మహిళలకి పూర్తి సమాచారం ఉంటుంది. ఇల్లిటరేట్ అయినప్పటికీ కూడా వాట్సాప్ ఉపయోగించుకోవడం ఈరోజు అందరికీ వచ్చు కాబట్టి చాలామంది యూజ్ చేసుకోగలుగుతారు. కాబట్టి ఈ ట్రాన్స్పరెన్సీ అనేది మనం తీసుకురావడానికి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ప్రజ్ఞ వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ అనేది ఒక రెండవ ఇనిషియేటివ్ కూడా లాంచ్ చేశాము. ఈ ప్రజ్ఞ వర్చువల్ ట్రైనింగ్ అకాడమీలో ప్రతి నెల ఒక కోర్స్ పెట్టాము. డిజిటల్ లిటరసీ అని, కంప్యూటర్ లిటరసీ అని, సైబర్ సెక్యూరిటీ, హెల్త్ అండ్ న్యూట్రిషన్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, ఇలాగ ప్రతి నెల 12 నెలలు 12 థీమ్స్లో వీడియోస్ పెట్టడం జరిగింది. 10 వీడియోస్ ఉంటాయి ప్రతి కోర్స్లో. 5 బేసిక్ లెవెల్ కోర్స్ ఉంటాయి, 5 అడ్వాన్స్ లెవెల్ కోర్స్ ఉంటాయి. ఒక్కొక్క వీడియో డ్యూరేషన్ 20 నిమిషాలు ఉంటుంది. ఈ వీడియోని యూట్యూబ్లో లాగా డ్రాగ్ చేయడానికి అవ్వదు. వెనక్కి కావాలంటే డ్రాగ్ చేసుకోవచ్చు, ప్రీవియస్కి వెళ్ళొచ్చు, కానీ నెక్స్ట్కి ఇలా డ్రాగ్ చేసుకోవడానికి అవ్వదు. కంపల్సరీగా 20 మినిట్స్ వీడియో చూడాల్సిందే. అంటే ఇంట్లో ఉండి ఒక స్మార్ట్ ఫోన్ కలిగి ఉంటే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళు నాలెడ్జ్ సంపాదించడానికి కానీ, వాళ్ళు లైవ్లీహుడ్కి లబ్ధి పొందాలంటే కానీ ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా వాళ్ళ దగ్గరికే ట్రైనింగ్ అకాడమీని తీసుకురావడం జరిగింది. సో ఎంతమంది మహిళలు ఈ ట్రైనింగ్ వీడియోస్ చూసి యూజ్ చేస్తారో వాళ్ళు దీన్ని లోన్ పొందడంలో కానివ్వండి, ఏదైనా సోషల్ సెక్యూరిటీ కవరేజ్లో కానివ్వండి, లైవ్లీహుడ్ ప్రమోషన్లో కానివ్వండి, వాళ్ళు ఉపయోగించుకుంటూ వాళ్ళ జీవితంలో పైకి రావాలనేది ఉద్దేశంతో వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ కూడా లాంచ్ చేయడం జరిగింది.